దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఆత్మీయ జీవితమైన ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, అందులో ప్రాముఖ్యంగా మరి సమూయేలు అనేటువంటి దైవజనుడి గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. దయచేసి చివరి దాకా వినవలసిందిగా ప్రభుపేట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎల్కానా అనేటువంటి లేవి వంశస్థుడు మనకు కనబడతాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. అయితే పెనిన్నాకు సంతానం ఉంటుంది కానీ హన్నాకు సంతానము లేరు. ఈ కారణాన్ని బట్టి ప్రతి ఏటా షిలోహు అనేటువంటి ప్రాంతంలో ఉన్న దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి ఈ భార్య భర్తలు వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే హన్నాకైతే చాలా వేదన ఉంది. పిల్లలు లేని కారణాన్ని బట్టి, నా యొక్క సహోదరి పెనిన్నాకు పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు కదని చెప్పేసి చాలా బాధపడుతుంది, కృంగిపోతుంది. ఇది గమనించినటువంటి భర్త, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ సంతోషం గలవాడని కాదా అని తనతో మాట్లాడినప్పుడు, ఆమె అప్పటికీ అన్నపానములు మానుకొని భోజనము చేయక షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏలి ఎదుట ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది అనంటే, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనములో, బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగున్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో హన్నమ్మ ప్రార్థన చేసింది. దయచేసి నీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయమని ఆమె ప్రార్థన చేసింది. ఆ విధంగా దేవుడు తన ప్రార్థన విన్నాడు. చూడండి, మొదటి అధ్యాయము 19వ వచనంలో, తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఇదే మాట మనం గమనిస్తే, యాకోబు భార్య అయినటువంటి రాహేలు తన జీవితంలో కూడా సంతానం లేని కారణాన్ని బట్టి తన భర్తతో కొట్లాడుతుంది. ఆమె కొట్లాడినప్పుడు ఆయన అంటాడు, గర్భఫలం ఇచ్చే దేవునికి ప్రతిగా నేనేమైనా ఉన్నానా అని యాకోబు కోపగించుకున్న తర్వాత ఆమె కూడా నిజంగా ప్రార్థన చేసింది. సంతానం కొరకై రాహేలు కూడా ప్రార్థన చేసింది. ఈ విషయాన్ని మనము ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనెను అంటే ఆమె చేసిన ప్రార్థన దేవుడు విని ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సందర్భంలో ప్రియులారా, మన దేవుడు మన కష్టాన్ని, మన పరిస్థితులను, మన ఇబ్బందులను, మన ఇరుకులను, ప్రస్తుతం మనకున్నటువంటి పరిస్థితి ఏంటో ఆయన ఎరిగిన దేవుడు, జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అయితే ఇక్కడ హన్నమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనంలో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను అని మాట చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అనగా ప్రియులారా, దేవునికి మొక్కుకొని అడగబడిన వాడు అని అర్థం, లేక దేవునికి మొక్కుకొని అడిగి పొందుకున్నటువంటి వాడు అని అర్థం. ఈ యొక్క సమూయేలును ఆ విధంగా ఆమె పొందుకోవటం మనం చూస్తాం. ఈ సమూయేలును పొందుకున్న తర్వాత ఆమె చేసిన పనిని మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 27వ వచనంలో చూద్దాము. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఇక్కడ అన్న మాట తప్పని రీతిగా నిజంగా బైబిల్ వాక్యం సెలవిస్తూ నీతిమంతులు ఎన్నడూ మాట తప్పరు. నిజంగా ఇక్కడ మనం గమనిస్తే
హన్నమ్మ తన యొక్క మాటను నెరవేరుస్తూ ఉంది. చాలామంది మాటలు చెప్తారు కానీ నెరవేర్చేవారు చాలా తక్కువ. నీతిమంతుడు మాట ఇస్తే మాట తప్పడని 15వ కీర్తనలో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, హన్నమ్మ తన యొక్క కుమారుణ్ణి షిలోహు మందిరంలో ఉన్న ఏలి ఎదుటికి తీసుకొచ్చి, అయ్యా పలాని రోజున నేను ఇలా ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకొని కన్నటువంటి కుమారుడు ఇగో వీడే అని చెప్పేసి సమూయేలును చూసి, ఇదిగో వీరిని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాను అని ఆమె చెప్పిన వెంటనే బాలుడైన సమూయేలు ఏం చేశాడు తెలుసా? అక్కడనే మ్రొక్కాడని రాయబడింది. దేవునికి స్తోత్రము. తల్లిదండ్రులు తన పిల్లలకి దేవుని సన్నిధిలో మోకరించుట నేర్పించాలి, దేవుని ఎదుట మోకరించడం నేర్పించాలి, పెద్దలను గౌరవించే విషయంలో నేర్పించాలి. ఇది తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. మన పిల్లలను మనమే దేవుని కొరకు ఇవ్వాలి. కారణం ఏంటంటే, ఆదాము హవ్వలకి దేవుడు కుమారుని ఇస్తే ఆ కయ్యను పుట్టినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అన్నది. దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఆ గర్భఫలాన్ని మొదటిది దేవుని కొరకు ఇచ్చుట ఎంతో శ్రేష్టమైన కార్యం. కాబట్టి హన్నమ్మకి లేక పుట్టిన ఆ కుమారుడిని యెహోవా నాకు ఈ కుమారుడు అనుగ్రహించాడని దేవునికి ప్రతిష్ఠించింది. అంటే ఇక్కడ మనం ధ్యానం చేసిన మాటల్లో మనకేమర్థమవుతుందంటే, ప్రతిష్ఠుడైనటువంటి సమూయేలు, దేవునికి ప్రతిష్ఠుడైనటువంటి సమూయేలు, దేవునికి ప్రతిష్ఠిత చేసినటువంటి తల్లి, ఎంత మంచి తల్లి చూడండి. ఆ కుమారుడు కూడా దాదాపు 4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమూయేలు అక్కడే మొక్కడం చూడండి. తల్లిదండ్రులు మోకరిస్తే పిల్లలు మోకరిస్తారు. పిల్లారా, మనం గమనించాలి. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏది చేసినప్పటికీ దేవుణ్ణి దృష్టిలో ఉంచుకోవాలి, మన పిల్లల్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం చేసే పనులు మనం చేయాలి. కాబట్టి హన్నమ్మ చేసేటువంటి ప్రార్థనలో నిజంగా తన యొక్క కుమారుడు దేవుని చేత అనుగ్రహించబడ్డాడు. దేవుడు హన్నమ్మకి ఇచ్చినటువంటి కుమారుడు సమూయేలు యొక్క జీవితంలో ఆత్మీయమైనటువంటి కొన్ని లక్షణాలు మనం అర్థం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో యెహోవాకు ప్రతిష్ఠుడు అని తన తల్లి చెప్పింది. అంటే యెహోవా చేత అనుగ్రహించబడినటువంటి వాడు, రెండవదిగా యెహోవాకు ప్రతిష్ఠింపబడినవాడు, దేవునికి ప్రతిష్ఠింపబడినవాడు, దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు సమూయేలు అనే సంగతిని ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. రెండవదిగా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేసేటువంటి కుమారుడిగా సమూయేలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. మన పిల్లలకి ఈ దేవుని పరిచర్య చేసే విధానాన్ని మనం నేర్పించాలి. ప్రియులారా, దేవుని పరిచర్య చేస్తే తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. దేవుని పరిచర్య కేవలం సేవకులే కాదు, కేవలం విశ్వాసులే కాదు, మన పిల్లలకి మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి అలవాటును మనం నేర్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి సమూయేలు బాలుడే కానీ యెహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అలాగున మనం 2వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే అక్కడ మరొక మాట రాయబడింది. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెనని మాట చూస్తాం. అంటే సమూయేలును దేవునికి ప్రతిష్ఠిత చేసిన తర్వాత కూడా మరి హన్నమ్మను దేవుడు దర్శించి మరలా 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారైతే వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు, కానీ బాలుడైన సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుగుచున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలి, ఉపకారాలు చేసే విషయంలో ఎదగాలి, సత్క్రియలు చేసే విషయంలో ఎదగాలి, మనం స్తుతి ఆరాధన చేసుట్లో ఎదగాలి. ఎదుగు బొదుగు లేకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే మన వలన దేవునికి ఏం సంతోషం ఉండదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో ఎదగాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే 3వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చూస్తే దేవుడు సమూయేలును పిలిచినట్టుగా చూస్తాం.
3 సార్లు పిలిచాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు. ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ ఏమన్నాడంటే, చిత్తం నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పమని చెప్పాడు. చూడండి 3వ అధ్యాయము 10-11 వచ్చిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞనిమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని వినువారందరూ చెవులు గింగురుమనునని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే యెహోవా ప్రత్యక్షత లేనటువంటి ఆ రోజుల్లో, ఆ దినాల్లో ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రత్యక్షతను సమూయేలు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, దేవుని స్వరాన్ని విన్నాడు. అయితే తనకు తెలియదు, కానీ దేవుని సేవకుడైన ఏలీ చెప్పాడు, ఇది దేవుడు మాట్లాడే విషయమే, ఇది దేవుడే నేను పిలిచాను, నేనైతే నేను పిలవలేదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడి, నీ దాసుడు ఆలోచించున్నాడు, చిత్తం అని చెప్పమని చెప్పినప్పుడు అలాగూ తాను చెప్పడం మనం చూస్తాం. చెప్పిన తర్వాత చెప్పిన సంగతులు ఏంటి దేవుడు అంటే, నెక్స్ట్ జరగబోయే యుద్ధములో, ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలుకు జరగబోయే యుద్ధములో నీ 2 కుమారులు చనిపోతారు, మందసము పట్టబడుతుందనే విషయాన్ని ఈ యొక్క సమూయేలు ద్వారా దేవుడు తెలియపరిచాడు. చూడండి ప్రియులారా, జరగబోయే విషయంలో మరి దేవుని యొక్క ప్రత్యక్షత ఎంతగా సమూయేలు జీవితంలో ఉందో మనం గమనించాలి. కాబట్టి బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు నిజంగా దేవునికి ప్రతిష్ఠుడైన సమూయేలుగా ఉన్నాడు. అలాగున దేవునికి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. అలాగున దేవుని సందులో ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాగున దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 5వదిగా మనం గమనించినట్లయితే, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం మనం చూస్తే, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి అని మాట చూస్తాం. అంటే ప్రవక్తగా స్థిరపడ్డాడు. తాను ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా జరిగిపోతున్నది. ప్రవక్త ఎప్పుడైనా దేవుని దగ్గర నుంచి వచ్చే విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. మొదటిసారి జరిగిన యుద్ధములో మందసం పట్టబడటం మనం చూస్తాము. అలాగే ఏలీ యొక్క కుమారులు కూడా చనిపోవటం మనం చూస్తాం. మళ్ళా తర్వాత యుద్ధం జరిగినప్పుడు మరి ఇశ్రాయేలు పక్షమున దేవునికి ప్రార్థన చేశాడు. ఆ సంగతి మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం ఈ మాటలు చూడవచ్చు. ఇశ్రాయేలు పక్షమున దేవునికి ప్రార్థన చేసి ఆయన ప్రార్థన విని దేవుడు ఆ ఫిలిష్తీయులను తారుమారు చేసి ఇశ్రాయేలుకు జయమిచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకనే 99వ కీర్తన 6వ వచనంలో ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను అని రాయబడింది. ప్రార్థనా పరుడు అయిన సమూయేలు ప్రార్థనా పరుడుగా మనం చూస్తాం. ఆ మీదట మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుకి న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు కావాలని వారు కోరుకున్నప్పుడు, లోకస్తుల వలె మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు మొదటిగా సౌలును, రెండవదిగా దావీదును అభిషేకించినటువంటి సమూయేలుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అంచెలంచెలుగా సమూయేలు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుచూ ముందుకు కొనసాగగల కారణం ఏంటంటే, బాలుడైనటువంటి సమూయేలును దేవుడే ఇచ్చాడని గ్రహించి తన తల్లి మరి దేవునికి ప్రతిష్ఠించడం మనం చూస్తాం. ప్రతిష్ఠింపబడినటువంటి సమూయేలు ఇంటికి వెళ్ళలేదు, కానీ ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో ఎదుగుచూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క ప్రత్యక్షతను స్వరము విన్నాడు. ఆ మీదట ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత తన ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ల కొరకు ప్రార్థన చేస్తూ వారికి కావలసిన రాజులను అభిషేకించి తన జీవిత యాత్ర ముగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమూయేలు నిజంగా ఎంతగా దేవుని కొరకై ప్రవక్తగా తన పని చేశాడో, అలాగే సమూయేలు ఒక మంచి న్యాయాధిపతిగాను ఒక మంచి ప్రవక్తగాను ఇశ్రాయేళ్ల మధ్య చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా దేవుని కొరకై ప్రతిష్ఠింపబడాలి. మన పిల్లలను ప్రతిష్ఠింపజేయాలి. మనం కూడా దేవుని యొక్క పరిచర్య చేయాలి. దేవుని సందులో ఎదగాలి. దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అనేకులకు దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క దీవెన అనేకులకు కలుగులాగిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము జీవించాలి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.